అమ్మ మీ పేరు? కాసమ్మేలు. అమ్మ మరి శ్రీశక్తి పేరుతో మహిళలకి ఫ్రీ బస్సులు అనేది అందుబాటులోకి తీసుకొస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. అలాగే మరి చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ మరి డైలీ బస్సులో ప్రయాణించే మహిళలకి ఈ ఫ్రీ బస్ పథకం అనేది మేలు చేస్తుంది అంటే ఈ ఫ్రీ బస్ ద్వారా మేలు జరిగిద్ది అంటారా? మేలే జరుగుతుంది. సుమారుగా ఒక నెలకు వచ్చి ఇలా డైలీ తిరిగే వాళ్ళకి ఎంతవరకు ఆదా చేయొచ్చు అంటారమ్మా డబ్బులు? డైలెంట్ చేయొచ్చు మేడం. అంటే ఎక్కడికెక్కడికే 10 రూపాయలు తీసుకుంటున్నారు కదా, ఎట్ట లేదన్నా కానీ 10 రూపాయలని మిగులుతాయి కదా, 1500 ఈజీ మిగులుతాయి. అంటే మనం ఇలాగా పెట్టుకుంటారు కదా, పెట్టుకున్నప్పుడు 1500 అవుతుంది కదా, మరి 1500 మిగిలినట్టే కదా నెలకి. అలాగే మరి మహిళల గురించి ఆలోచించి మరి ఫ్రీ బస్సులు తీసుకురావడం అనేది మంచి పథకం అంటారా కాదా? మంచి పథకం. మరి ఇన్ని మంచి పనులు చేస్తున్నా కూడా గత ప్రభుత్వం వాళ్ళు ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని చెప్పి విమర్శలు చేస్తానే. ఇప్పుడే కదా మేడం చేయటం, ఇప్పుడే కదా. ఇంకా కొన్ని ఇంకా అన్నీ చేస్తూ ఉన్నారనుకో, చేస్తున్నారని ఇంకా మెచ్చుకుంటారు కదా. ఇప్పుడే కదా కొంచెం రావటం. మరి ఈ కూటమి ప్రభుత్వంలో మహిళల గురించి ఆలోచించి మరి ఇటువంటి పథకాలన్నీ మహిళల కోసం పెట్టడం ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది, మంచిగానే ఉంది. మరి ఇంకా వెళ్తారా? ఎప్పుడు ఏ పని ఉన్నా కూడా ఆలోచించకుండా ఈ ఫ్రీ బస్సులో? మనకు అవసరమైనప్పుడే వెళ్తాము. పొద్దాక వెళ్ళాలంటే మనం వెళ్ళం కదా, ఏదో అవసరం వచ్చినప్పుడే వెళ్తుంటాము. అది మరి ఒక్క మాటలో ఈ ఫ్రీ బస్ పథకం మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది. మరి కూటమి ప్రభుత్వంలో ఇస్తానన్న ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నారా లేదా అంటే ఏం చెప్తారు? నెరవేరుస్తున్నారని చెప్తామమ్మా మనము. మనకి ఇంకా అన్నీ కొన్ని అయినాయి, నెరవేరుస్తున్నారని చెప్తాం కదా. ఎవరు చేసినా మనకి ఎవరైనా ఒకటేను. ఇప్పుడు ఆయనైనా ఈయనైనా ఎవరైనా ఒకటే. మనకి ఎవరికి మంచి చేస్తే మన వాళ్ళే ఇది చేస్తాం, ఏముంది అక్కడ. మరి కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటారా? మంచిదే.